శివపార్వతి గారు టీటీడీకి మీరు రైట్. రవికిరణ్ గారు మీరు మాట్లాడండి. రవికిరణ్ గారు గారు సుజాత గారు బిహేవియర్ సరిగ్గా ఉండట్లేదు. మా ఆవిడ కనుక డిబేట్లకు వస్తే మేము రావాలా వద్దా డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నాయి. సారీ టు సే దట్. ఒకటి వారు ఏమన్నారంటే వారి వైసీపీ పార్టీ యొక్క వాదనలో ఏం కనపడుతుందంటే మేము మా హయాంలో తప్పు చేయలేదు అంటలేదు వాళ్ళు. గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో గత ప్రభుత్వంలో మీరు ఎలా చేశారో అదేదో చంద్రబాబు భూములు తిన్నారు అది అన్నారు. మరి మీ టైంలో మీరు విచారణ ఎందుకు చేయలేదు? బ్లూ డైమండ్ అన్నారండి. 2014 నుంచి 19 బ్లూ డైమండ్ పోయింది అని విజయసాయి రెడ్డి గారు తినేసి అని చెప్పారండి. టీటీడీ కేసు వేసిందండి ఆయన పొరుడు వస్తుందావా ఆ పింక్ డైమండ్. మరి ఆ పింక్ డైమండ్ మరి ఎందుకు తీసుకురాలేదండి? ఎక్కడ ఉందండి పింక్ డైమండ్? టీటీడీ పొరుడు దావా వేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ దావాన్ని విత్డ్రా చేసుకున్నారు సిగ్గు లేకుండా. పిరికి పనుల చర్య. దాన్ని మీరు పరిరక్షించి ఆ పింక్ డైమండ్ చూపించి దోషులుగా నిరూపిస్తే అప్పుడు బేసందరు. మీరేం చేశారు? అనేకమైన ఆరోపణలు చేసి మీ హయాంలో మీరేం చేయకుండా ఇప్పుడు మళ్ళీ తగుదమ్మా అని చెప్పి అప్పుడేదో చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మీ హయాంలో చేసిన దాని మీద మీరు తప్పు చేయలేదని ఒక్క మాట వాళ్ళు అనే పరిస్థితి లేదు. ప్రతి హైందవుడు ప్రతి భక్తుడు బాధపడ్డారు వాళ్ళ హయాంలో. అందుకని వాళ్ళకి ఆల్గా పరిస్థితి వచ్చింది. ఇంకోటి వారు ఏమంటారంటే ఆ అయోధ్యలో మీరు ఓడిపోయారంట. అంటే వాళ్ళకి 2 కళ్ళు పోయి పర్వాలేదు, మేము 3వ అధికారంలోకి ప్రజాసేవలోకి దేశ ప్రజలు అందించారు, అయోధ్యలో ఓడిపోయామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. ఎంత అవాస్తవాలంటే అయోధ్య అనేది పార్లమెంట్ నియోజకవర్గం కాదు అన్న విషయం వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ నుంచి ఊడిపడ్డ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే లక్షణాలు. అయోధ్య అన్న పార్లమెంటే లేదు, వాళ్ళు ఏదో అంటే వీళ్ళు అందిపుచ్చుకొని అవాస్తవాలు చెప్పడం. పార్లమెంట్ అయోధ్య అనేది కేవలం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాత్రమే. ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పేరు ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీ. అది ఆ విషయంలో తెలియదు వాళ్ళకి. అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేయడం తప్పనిసరిగా వాసుదేవన్ గారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకి ఆదేశించడం స్వాగతించదగిన విషయం. మొత్తం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. అక్రమంగా దాడి వెళ్ళినటువంటి కమిషన్ డబ్బులు ఈ ఏదైతే పాలక మండలి, ఇంకోటి పాలక మండలి గత పాలక మండలి సభ్యులు సాక్షాత్ వాళ్లే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవుడే పెద్ద దేవుడు అని చెప్పారు. పాలక మండలి సభ్యులే. ఇదంతా దారుణం అండి. హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తాము, స్వామివారి మీద విశ్వాసం ఉన్న వ్యక్తులు పాలక మండలి సభ్యులు అవ్వాలా, లేకపోతే అన్ని మతాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళు పాలక మండలి సభ్యులు అవ్వాలా? సాక్షాత్ వాళ్ళే క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు. సాక్షాత్ డిప్యూటీ సీఎం తిరుమలలోనే క్రైస్తవ సంబంధించినటువంటి దేవుడిని యేసుక్రీస్తుని పూజిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని చేయకూడని పనులు చేశారు కాబట్టి వాళ్ళకి గడి పట్టింది. ప్రభుత్వం మొత్తం వెలిగిరేస్తే హైందవ భక్తుల్ని, హైందవ యొక్క గౌరవాన్ని, వారి యొక్క మనోభావాల్ని గౌరవించే విధంగా తప్పనిసరిగా మా ప్రభుత్వం ముందుకెళ్తాం. వాసుదేవన్ గారు రైట్. శ్రీనివాస్ చౌదరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా డిక్లరేషన్ కూడా సంతకం పెట్టకుండా దర్శనానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం బ్రహ్మోత్సవాలకి భార్యాభర్తలతో వచ్చి పట్టుపస్తాలు ఇవ్వలేని మాజీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రిస్టియన్ మతం మార్పిడి చేస్తుంటే చూస్తూ నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు. సో రాష్ట్రంలో 250 గుళ్ళు పగలు కొట్టేస్తే ఒక్కడిని పట్టకూడని చేతగాని ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో రథాలు తగలబెడితే దిక్కులేదు, అమ్మవారి సొమ్ములు ఎత్తుకుపోతే దిక్కులేదు, రాముడు తల నరికేస్తే దిక్కులేదు. సో టోటల్ గా 5 ఏళ్లలో మత మార్పిడిలు క్రిస్టియన్ సమాజాన్ని పెంచుకోవడం కోసం హిందూ దేవాలయాల మీద పడి గద్దల్లాగా తిన్నారు. ఆ సొమ్ములు తీసుకెళ్లి పాస్టర్లకు ఇంకొకరికి ఇచ్చేసారు. అది నేను అనుభవం ఏంటంటే మీరు మీ చర్చల నుంచి ముస్లింస్ ఒక సమాజం నుంచి మాకు ఇవ్వరు కదా, మరి హిందూ సమాజం నుంచి తీసుకెళ్లారు. ఇది కాకుండా వ్యాపార సంస్థగా మార్చేసి దేవుణ్ణి ఆ విధంగా చేయడం తప్పు అంటే మామూలు విమర్శలు చేస్తున్నారు. మరి మా ప్రభుత్వం జరుగుంటే మీ 5 అధికారులను విచారించి జైలు వేసేసేయండి. ఒక ధర్మారైన వ్యక్తి ఒక మీ ఏజెంట్ గా పెట్టుకొని జగన్మోహన్ గారు అమెండ్మెంట్ పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారు. ఎంత దారుణమైన దోచేశారంటే కింది స్థాయిలో ఉన్నటువంటి పనుల కానుంచి, స్కావెంజర్ పనుల కానుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు మొత్తం దర్శనాల వరకు టోటల్ గా పూర్తిగా వ్యాపారం చేసి వేల కోట్ల రూపాయలు తినేశారండి. దీని మీద ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్క్వైరీ చేస్తారు. జరుగుతా ఉంది ఆల్రెడీ వర్క్ కూడా. ఇప్పుడు ఇంకో రహస్యం కూడా ఏంటంటే ఇప్పటికే 2-3 రకాల ఎడ్యుకేషన్ అంటే లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్ని డాక్యుమెంట్స్, అలాగే ఈ వర్కల్ గా చేసే కాంట్రాక్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టారు.
జైవో ఆఫీస్ లో హార్డ్ డిస్కే కనబడడం లేదు. కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా అధర్మంగా పరిపాలించిన ధర్మారెడ్డిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో పాలు పంచుకున్న జంబో ప్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు వేసేది కమిటీ కాదు సార్, ఆయన వేసింది దేవస్థానానికి వేసిన కమిటీ కాదు, జంబో ప్యాక్ ధర్మకర్త మండలి కాదు, అది రాజకీయ నిరుద్యోగుల కేంద్రం. అలాంటి కమిటీని వేసి భయభ్రాంతులకు గురి చేసి గతంలో అనేక విమర్శలు